సార్ పరిపూర్ణానంద స్వామిది ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది కాబట్టి హ్మ్. ఆయనకు ఎంపీ సీట్ దొరకలేదు కదా! అయితే తనకు దొరకకపోవడానికి గల కారణం బాలకృష్ణ గారే అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. అంటే బాలకృష్ణ గారు ఏ విధంగా రీజన్ అవుతారు సార్? ఇస్తే ఇతనికి ఏంటి దెబ్బ అనేది నాకైతే సైకాలజీ అర్థం అవ్వలేదు. ఓకే. కాకపోతే జగన్ మనిషి అతను. ఓకే. ఎందుకంటే నేను ఇందాక ఏందో చెప్పాను కదా! అవును. వేరే స్వామీజీ పంపించుంటాడని. హ్మ్. నేను అనుకుంటున్నాను అలాగా. ఓకే. జగన్ మనిషి అలాగని డైరెక్ట్‌గా ఎందుకు చెప్పడంటే అతను హిందుత్వం కోసం పోరాడే ఆర్ఎస్ఎస్ వ్యక్తులు అంటాడు. ఓకే. ఎవరు పరిపూర్ణానంద స్వామి. హ్మ్. చాలా ఆడికి చిన్న టీవీ కూడా ఉంది. నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి చెప్తాను. హ్మ్. సో ఇవన్నీ బాగానే ఉన్నా కూడా డెఫినెట్‌గా హిందూయిజం దాటి జగన్ దగ్గరికి వెళ్తాడని అనుకోను. కానీ ఇండైరెక్ట్‌గా నిలబడి ఉంటారు. ఓకే. అక్కడ ఏదో విధంగా నిర్వీర్యం చేయాలి. సో తెలుగుదేశం అక్కడ ఆ సీట్ తెలుగుదేశమా? అవును. తెలుగుదేశం. అతనికి ఇవ్వద్దన్నారు. అంతేనా? హ్మ్. బీజేపీకి తెలుగుదేశం కానీ సీట్ అయితే బీజేపీకి నిలబడకూడదు అక్కడ. అవును. మరి బీజేపీకి ట్రై చేశాడన్నారు మీరు? అంటే బీజేపీ ఇస్తుంది హిందూపురం టికెట్ అని ఆయన ఆశించాడు. కాకపోతే హిందూపురం కాకుండా తెలుగుదేశం పార్టీ ఆ సీటుని తీసుకుంది. అది కారణం బాలకృష్ణే బీజేపీకి రాకుండా ఆహ్, తెలుగుదేశంకి వచ్చేలా చేశాడు అని చెప్పేసి ఈయన అన్నాడు. ఒకవేళ అంటే బీజేపీ స్ట్రాంగ్ సీట్లున్న గెలిచే క్యాండిడేట్లు అన్నిటికి తెలుగుచోటు పెట్టి తెలుగుదేశం పెట్టి ఓకే. గెలవని ఉంటాయి కదా కొన్ని గెలవలేని హ్మ్. జగన్కి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి బీజేపీకి ఇచ్చారన్నమాట. ఓకే. మీకు అర్థమైందా? హ్మ్. ఆ విధమైన ఈక్వేషన్ అనమాట ఇతని మీద వ్యక్తిగతంగా ద్వేషం ఎందుకు ఉంటుంది? ఓకే. పరిపూర్ణానంద స్వామికిని ఇతనికి అసలు లింక్ కనెక్షనే లేదు. హ్మ్. కానీ బీజేపీ సీట్ అయి ఉంటే మట్టుకు అతను గెలుస్తాడు. అవును. బీజేపీ సీటు డెఫినెట్ అతను గెలుస్తాడు. ఓకే. కాకపోతే అక్కడ బీజేపీ కాకుండా కూడా తెలుగుదేశానికి ఎక్కువ చెప్పాను కదా కంచుకోటని. హ్మ్. మరి అటువంటి కంచుకోట బీజేపీ ఎందుకు ఇస్తారండి? అది బాలకృష్ణ చెప్పడం ఉంది. బాలకృష్ణ ఇస్ నథింగ్. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసేటి అవును. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. హ్మ్. ఇది బిగ్ టాక్ లీటరు ఎక్స్పీరియన్స్. ఇవాళ రేపు 40 ఏళ్ళు అయిందట తెలుగుదేశం పుట్టి. అవును. అంచేత అట్లా మనం జనరల్గా మాట్లాడుకున్నప్పుడు జగన్ గురించి ఇలాగా నువ్వు చేయట్లేదు అన్నప్పుడు మనం అక్కడ ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటాం. ఓకే. అదర్వైజ్ అతనికంటే ఎక్కువ మనకే తెలుసు. ఓకే సార్. ఎందుపురం వాళ్ళ సీట్ అది. హ్మ్. ఓకే. ఓకే. అక్కడ బాలకృష్ణని ఓడించడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. హ్మ్. ఎన్టీ రామారావు గారి కాడి నుంచి అది కంచి కోట అది. ఓకే. అంచేది ఇప్పుడు ఏమన్నా వాళ్ళ మెరకల్ అక్కడ కానీ ఓడించాలని ట్రై చేస్తాడు అతను. హ్మ్. ఎందుకంటే అటువంటి బాగా ఉన్న చోట పాగా వేయాలని జగన్ యొక్క సిస్టమ్ అది. ఓకే. కాకపోతే పోయిన ఎలక్షన్కి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. హ్మ్. ఇప్పుడు అతనికి చాలా బ్యాడ్ నేమ్ కూడా కొట్టేసుకున్నాడు. బ్యాడ్ నేమ్ అంటే మరి ప్రజల్లో బ్యాడ్ నేమ్ ఉంది కదా. అవును. ప్రజల్లో జగన్కు ఉన్నంత బ్యాడ్ నేమ్ ఎవరికి లేదు బై ఆల్ మీన్స్. ఓకే. హ్మ్. అయినా కూడా డబ్బులు పడిపోతున్నాయి కాబట్టి వేస్తారని నేను నేను అనుకుంటున్నాను. ఓకే. మీకు అర్థమైందా? హ్మ్. అదర్వైజ్ బ్యాడ్ నేమ్ ఎంత కావాలో అది బోల్డ్ కొనేసుకున్నాడు అతను వెనకాల. అటువంటిది ఈ 3 సీట్లలోనూ ఓడిస్తే ఇక్కడే కాదు అక్కడ పెద్ద పెద్ద ఓట్లు ఉన్న చోట ప్రతి చోట ఓడిస్తారు. మరి లాస్ట్ టైం మరి అలాగే ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. అవును. 2 చోట స్ట్రాంగే కాపులు అక్కడ గాజువాకలోను భీమవరంలోను. మరి 2 చోట్ల ఓడిపోయాడు కదా. మీకు అర్థమైతే ఇప్పుడు మీకు అప్పుడు బాగా రియలైజేషన్ వచ్చింది అతను వచ్చినా కూడా పొలిటికల్ అనాలిసిస్ లేదు అతనికి. హుహు. స్ట్రాటజీస్ లేవు తెలియదు అతనికి. ఓకే. అది లేవు ఎందుకు చెప్తున్నామంటే తను నేర్చుకుంటాడు ఇంకేమి నేర్చుకుంటాడు. ఈ ఎలక్షన్ అయిపోతే ముసలోడు అయిపోయినట్టు లెక్క. దీని తర్వాత గ్లామర్ పోయినట్టు లెక్క. కానీ స్టిల్ అతను కాకుండా ఆ 21 సీట్లు 15 గెలిచినాయి అనుకోండి అప్పుడు ఏదో విధంగా ఇతను గిరికిస్తారు గవర్నమెంట్లో. హ్మ్. అర్థమైంది ఇప్పుడు మీకు. ఆ 21 సీట్లలో ఇతను ఓడిపోయి వాళ్ళు గెలిచినా కూడా ఇతనికి ఏదో విధంగా అకామిడేట్ చేస్తారు. ఓకే. అలా చేయొచ్చు ఏదో ఉంది సమ్ సిస్టమ్ ఇస్ దేర్. ఓకే. సో మరి అటువంటి క్యాండిడేట్లు కూడా లేరని విన్నాను. ఇతనికి పెద్ద ఓట్లేసి కాడ లేని చోట పెట్టారట హ్మ్. ఆ కూటమిలో. కూటమిలో ఇతనికి మోసం జరిగింది ఎందుకంటే ఇతను తెలియకపోవటం వల్ల. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. He is and he was and he is ignorant of many things. ఓకే. Not only him, his brother also. Including all brothers. హ్మ్. They are not very light thinking and all. Political thought లేదు వాళ్ళకి. అస్సలు లేదు. ఓకే. అంచేత ఇండిపెండెంట్గా పేరు లేదు. ఒక స్టార్లుగా ఇమేజ్ ఉంది అంతే. ఎస్ స్టార్లుగా చిరంజీవి ఎంత పెద్ద నటుడో అంతకంటే పెద్ద నటుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఫ్లాప్ సినిమా కూడా దరిదాపుల్లో కలెక్ట్ చేసేస్తుంది. అవును. దాన్ని పొలిటికల్గా వాడుకోలేకపోయారు. ఓకే.
అక్కడ స్ట్రాటజీ బాగా చీలైపోయారు. అతను అసమర్థత కాదు, అక్కడ చీలైపోయాడు అంతే. ఇంత 10 సంవత్సరాల గ్యాప్లో అతను ఎంతో బిల్డప్ చేయొచ్చు. ఎస్టీ నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ అర్థం చేసుకోవాలి. అతను ఎస్టీ ఎస్సీ బీసీలు పెట్టుకుని చంకలో నేను మీకోసమే బతుకుతానని చెప్పి మా వాళ్ళు కూడా పాడైపోయారు. వాళ్ళని బీసీ చేస్తామో లేదో తెలియదు కానీ, రిజర్వేషన్ ఇస్తామో లేదో తెలియదు కానీ, వాళ్ళు కూడా నేను వెళ్ళకపోతే నేను గెలవలేను, ఇక మిగతా రెడ్డి గిడ్డి ఏ పక్క వదిలేయచ్చు, ఏమన్నా ఉంటే బ్రాహ్మిన్స్ కూడా పెట్టుకోవచ్చు కూడా అంతే చెప్తే అది గెలిచేవాడు. నేను ఎప్పుడు 7-8 ఏళ్ళు చెప్తున్నాను ఇలాగ. అతని జగన్ యొక్క స్ట్రాటజీ అది కదా, ఎస్టీ ఎస్టీ బీసీలో కదా పట్టుకున్నాడు. అందుకని అతను ఏం చేయలేకపోతున్నారు. చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు వేస్తున్నాడు కదా. అలాగే నేను వేస్తాను ఒక 10-20% అటు ఇట్లోను అంటే వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకుని వాళ్ళకి ఎంతైతే వాల్యూ ఇచ్చాడో అంతా కాపులకు ఇవ్వాల్సింది. ఇప్పుడుగా ఎప్పుడు నుంచి చెప్తున్నాను, లేదు కంచెపాల అంటాడు, కంచెపాల అంటాడు. ఇక సినిమా తీసేవాడు కొమ్మలు ఉంటారు అన్నమాట కొంతమంది. వాళ్ళ అన్నయ్య అంతే, అలా అల్లు అరవింద్ అంతే. సినిమా తీసేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఈ మధ్య రెడ్లు కనపడతారు కొంతమంది, ఆ కృష్ణారెడ్డి అన్న డైరెక్టర్ రెడ్డి, బాపక్క కృష్ణ మా రెడ్డి అతను. సో అలాగే అక్కడక్కడ వస్తారు. లేదా రెడ్లు కూడా సినిమా ఫీల్డ్లో లేరు. మీకు అర్థమైనప్పుడు మీకు ఉంటే గింటే కాపులే ఉన్నారు. ఇంకా ప్రొడక్షన్లో కాదు, ప్రొడక్షన్లో డబ్బులు వాళ్ళ దగ్గర యాక్టర్లుగా చిరంజీవి ఉన్నాడు కదా. మీకు అర్థమైనప్పుడు మీకు సినిమా తీసేవాళ్ళు మటుకు వాళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడు వాళ్ళతోటి పెట్టుకునేవారు అనమాట. తప్పు లేదు, డిప్లొమాటిక్గా ఉండాలి కాబట్టి. ఓకే, పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. చిరంజీవితో అన్ని సినిమాలు తీసి ఇంక చిరంజీవి లేకపోతే నేను లేను, నేను లేకపోతే చిరంజీవి లేను అనుకున్న అశ్విని దత్తే ఎలక్షన్లో వచ్చేటప్పుడు తెలుగుదేశంలో జంప్ చేశాడు. ప్రజారాజ్యంలో ఉండి గెలిచుండేవాడు. దత్తుకు అమ్మ. అర్థమైంది మీకు. వీళ్ళు చంద్రమండలో గెంటేసినా కమ్మ కమ్మ అంటారు వాళ్ళు. మలయాళం వాడు వచ్చి టీ కొట్టు పెట్టుకుంటాడు చంద్రమండలో తీసుకెళ్ళి వదిలితేనే. అంత ఫీలింగ్ వీళ్ళిద్దరికీ. అర్థమైందా. నేను ఎందుకు ఆంధ్రాలో బాధపడితే నేనేం చేయను, జరుగుతున్న ఫ్యాక్ట్ అది. దట్ ఈస్ వై మీ కమ్యూనిటీ పైకి వచ్చింది. శ్రీదత్ చిరంజీవికి ఎంత క్లోజ్ అంటే ఈ రోజున అలా చేసి ఉంటే సంవత్సరానికి ఒక సినిమా రామ్ చరణ్ తోటి, సంవత్సరానికి ఒక సినిమా బన్నీతోటి, సంవత్సరానికి ఒక సినిమా చిరంజీవి తోటి, పవన్ కళ్యాణ్తో తీస్తూ ఉండవలసిన కంపెనీ అది వైజయంతి అంటేనే. ఈ ఒక్క కబ్బ ఫీలింగు నువ్వేం చేయలేవు కానీ నువ్వు ఎన్ని చెయ్యి వాళ్ళు ఆ పక్క పోతారు. అలా ఓడిపోయాడు అక్కడ. అర్థమైంది నీకు. నేను ఎవరి మీద ద్వేషంతో చెప్పట్లేదు, నేను పెళ్లి చేసుకుందే బ్రాహ్మణ అమ్మాయిని. మీకు అర్థమైనప్పుడు మీకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ అబౌట్ దట్. జరుగుతుంది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అశ్విన్ అయితే దెబ్బతిన్నాడు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు అతనికి డేట్లు వీళ్ళ కాదు కానీ ఎవరెవరు అతనికి. ఆ అల్లుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రభాస్ని పట్టుకున్నారు. లేకపోతే అతనికి మహేష్ బాబు ఇవ్వడం, అతనితో సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అతని వల్ల దెబ్బ అయిపోయాడు. ఆ గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాతోటి జూనియర్ ఎన్టీఆర్ అంత ఆ టైంలో ఎవరు రక్షించాలి వీళ్ళని? ఇతను ఇవ్వాలి. రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ ఎవరు. ఎందుకంటే మరి పార్టీ పెట్టినప్పుడు పక్క వెళ్ళిపోయావు కదా మరి. అందుకనే చిరంజీవిని నమ్ముకున్న వాళ్ళు ఎవడో పాడవలేదు అంటారు. దేనికి దానికి ఉంటుంది బాబు ప్యాకేజ్. ఊరికనే మన కోపం వస్తే చిరంజీవి గురించి బ్యాట్గా మాట్లాడేసి అవి కాదు. అతను నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మంది దెబ్బతింటారు, ఎక్కువ మంది బాగుపడ్డారు. సేమ్ థింగ్ విత్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు నవ్వు రామ్ చరణ్ అండ్ బన్నీ హాట్ కేక్లు వీళ్ళంతా. ఇప్పుడు మీకు అర్థమైనప్పుడు నీకు తెలియని వాళ్ళు అది కూడా చెప్పేశాను. విజయ్ దేవరకొండ గారు, సో ఆయన మీద ఎన్నో రూమర్స్ రావడం, మనం రష్మిక మందన్ తోటి ప్రేమలో ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాను రూమర్స్ వచ్చాయి. ఖుషి టైంలో సమంత గారితో ప్రేమలో ఉన్నాడు అని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవబోతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఈ లవ్ గురించి ఆయన అడిగితే ప్రేమ వివాహం చేసుకుంటాను, అమ్మ నాన్నలకు ఆ అమ్మాయి ఇష్టం ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఇది కాస్త మీమ్స్ సోషల్ మీడియాలో రష్మిక మందని అని చెప్పేసి ఇట్లా కొన్ని రావడం చూస్తున్నాం సార్. మరి మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యలపై? నా ఒపీనియన్ నాకు బాగానే నచ్చింది. నేను కూడా రోడ్డు మీదకి వెళ్ళేప్పుడు 10 మంది ప్రేమిస్తూ ఉంటాను. అందంగా ఎవరితో మంచి ఫిట్టింగ్ బాగా కనపడదు అనుకోండి, అంటే లవ్లో పడిపోతాను. ఈలోగా పోతా బస్సు. ఓకే. సో అంచేత ఆ రొమాంటిక్ ఆ ఫీల్ గుడ్నెస్ ఇంట్లో లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అందులో మనకంటే ఇంకా వయసులో ఉన్నాడు కాబట్టి ఎవరు కొంచెం గిలిగింతలు పెట్టి
అక్కడెక్కడ గిల్లింది అనుకోండి, దానికి పడిపోతాడు. అలా మండాన గిల్లి ఉంటుంది, సమంత గిల్లి ఉంటుంది. ఎవడు యాక్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు గిల్లుతూ ఉంటారు. మీకు అర్థమైనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. ఇద్దరు కౌరించిన సీన్ ఒకటి ఉంటుంది, ఇలా ఉందనుకో, లేదా సెకండ్ ఇచ్చిన ఇలా ఉందనుకోండి, దానికి పడిపోయాడు ఉంటారు. పడిపోవడం ఉంది, ఆ వయసు అటువంటిది. సో ఒకటి ఐ అప్రిషియేట్ దట్ ఫెలో, ఆ డెసిషన్ తీసుకున్నది. లవ్ చేసుకుంటాను అలా మధ్య వచ్చాను. ఫీటింగ్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ సినిమాలాగా మా తల్లిదండ్రులు ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకుంటారు. నీకు ఇష్టమైన అమ్మాయి నువ్వు బతుకు జీవితాంతంలో హ్యాపీగా ఉండగలంటే పెళ్లి చేసుకోమని అంటే ఏ తల్లిదండ్రులు కూడా లేదనరు ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఇక పెళ్ళిళ్ళు నిలబట్టలేదు. ఒకళ్ళు నిలబడినా కూడా వేణి షాపులు అటువంటి నిలబడిన ఎవడాడు ఇద్దరు వెళ్ళిపోతాడు అదో నా కొడుకు. అర్థమైంది మీకు? అంచేత ఇతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది వెరీ గుడ్ డెసిషన్. ఎవరిని చేసుకుంటాడా అనేది ఆ టైంలో అతనికి ఇప్పుడు మంచి వయసులో ఉన్నాడు కదా, 30+ ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఏ వెరీ రొమాంటిక్. ఈ మధ్యలో పాపం ఈ ఫ్లాపులు రావడం వలన కొంచెం డేలా పడతాడు, కానీ పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి అతని డెసిషన్ చాలా మంచిది. కాకపోతే మేబీ ఇప్పుడు సూర్య వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఒక అమ్మాయిని, వాళ్ళ ఇంట్లో అపోజ్ చేశారు. అమ్మాయి ముస్లిం, జ్యోతిక, నగ్మ చెల్లి కదా. సో తర్వాత అడ్జస్ట్ అయిపోయింది, బాగా అడ్జస్ట్ అయిపోయి చాలా లెవెల్గా వచ్చి వాళ్ళ తమ్ముడు వల్ల ప్రశస్తమైన తమిళమ్మని చేసుకున్నాడు, కార్తీ అన్నవాడు. ఇతను కూడా ట్రెడిషనల్గా నాన్ ఫిల్మీ చేసుకుంటేనే మంచిదని నేను అనుకుంటాను. బికాజ్ ఇతను చాలా అమితంగా ప్రేమలో పడే వ్యక్తి కాబట్టి అంతటి లవ్లీ అమ్మాయిని బయట దొరుకుతారు. వాళ్ళ కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ ఫిలం దొరలలో. సో అందులో ఫిల్మ్ కాకుండా ఉంటే బెటర్ నా ఉద్దేశం. ఏంటంటే ఇంక ఇలాగ ఉంటుంది ఫిలిం అనేటప్పటికీ, ఇంక ట్రస్ట్ ఉండదు. అంతకాలం బగుతావు అప్పుడు వేణుస్వామికి అనవసరంగా అవకాశం ఇచ్చినట్టు అవుతావు. అదే మీకు నా ఉద్దేశ ప్రకారంగా ప్రేమించి పెళ్లి చేసుకో, సెలెక్ట్ ఎ గుడ్ గర్ల్. ఇతరికే కాదు, ప్రభాస్ కూడా నేను ఇచ్చే సందేశం అదే. మ్యారీ నాన్ ఫిల్మీ గర్ల్. సో డో నాట్ బ్రింగ్ దట్ ఫ్యామిలీ ఇన్ టు ద ఫిల్మ్స్. వెంకటేష్ బెస్ట్ ఎగ్జాంపుల్, కరెక్టా కదా. బాలకృష్ణ వీళ్ళంతా కూడా తెలియదు. వై చిరంజీవి, ఇంక్లూడింగ్ రామ్ చరణ్, బన్నీ, దే నాట్ ఫిల్మ్ పీపుల్. పెద్దవాళ్ళు వాళ్ళు అయినా ఫిల్మ్ పీపుల్ కాదు. అలాగే నువ్వు కూడా డో నాట్ కమ్ టు ఫిల్మ్ పీపుల్. దొంగ ముక్కలు వాళ్ళు ఎడ్గాలేస్తాడు పోతారు. ఇంక మార్కెట్ పోయింది అనుకోండి పోతుంది అది. దట్ ఈస్ మై అడ్వైస్. బట్ మ్యారీ ఓన్లీ లవ్ చేసి మ్యారీ చేసుకో. ఇతను ఒకటను ప్రభాస్ కూడా, ఇద్దరు కూడా రొమాంటిక్ ఫెలోసే కాబట్టి, నీకంటే పెద్దోడు అతను 10 ఏళ్ళు. బట్ స్టిల్ యూ బోత్ మ్యారీ ఏ నాన్ ఫిల్మీ గర్ల్. నా అడ్వైజ్. నీ అడ్వైజ్కి ఎవరు కాలరా పోరా అన్నారు అంటే అనంట, అది కూడా కరెక్టే. నేనేమన్నా కౌన్కిసుకోగండి కదా. అంచేత నేను చెప్పింది వినాలి లేదు, కాకపోతే చేసుకుంటే బాగుంటుందేమో. ఫ్యామిలీ విల్ గ్రో. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండలేదు కదా ఆ వేణుస్వామి లాంటి వాటి గురించి. వాడు అలా పెడితే అనుమానం వస్తుంది. ఇప్పుడు నాగబాబు గారు అబ్బాయి గురించి ఎందుకిడికి వాళ్ళిద్దరు జాతకాలు చూసాడా? తప్పది. వాళ్ళు వదిలేసి ఉంటారు కదా, వాళ్ళకి లేని బాధ మనకేంటి, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో విజయ్ దేవరకొండ, ఐ విష్ యూ fall in love with a non-filmy girl అంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.